బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ పరిపాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామని అహంభావంతో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేశారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అప్పుల పాలు చేశారని విమర్శించారు. నెల రోజులు ప్రభుత్వాన్ని పాతవాడు జీర్ణించుకోలేకపోతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేస్తే వాళ్ళే శ్వేతపత్రం వేశారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు, ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా అయింది.